హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 31ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరో హీరోయిన్ ఇద్దరు అయితే పడుకొని ఉంటారన్నమాట. కానీ హీరో మాత్రం పడుకోడు. హీరో మాత్రం ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. హీరోయిన్కి ఎక్కడ తన ప్లాన్ గురించి తెలిసిపోయిందా అని చెప్పి తన చెప్పకముందే ఎవరైనా చెప్పేశారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ కూడా జాంగ్దీ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ అయితే ఉంటది. ఇక్కడ మార్నింగ్ అయితే అవుతుంది. హీరో అయితే నిద్ర లేస్తారు కానీ పక్కన హీరోయిన్ అయితే ఉండదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే పిలుస్తూ ఉంటాడనమాట. ఎక్కడుందని చెప్పి ఎంతలా చూసినా హీరోయిన్ ఉండదు. ఇంకా పెద్ద పెద్దగా పిలిచిన హీరోయిన్ పలకకపోయేసరికి పక్కనే ఉన్న బుక్స్ అయితే చూస్తాడనమాట. అదేంటో కాదు, హీరోయిన్ కంపెనీ హ్యాండ్ కంపెనీ రెండు మెర్జ్ చేయాలనుకుంటున్నాడు కదా. ఆ బుక్స్ అయితే చూసేసరికి హీరోకి అయితే అర్థమైపోద్ది, హీరోయిన్కి తెలిసిపోయింది అంతా అని చెప్పి. ఇక్కడ మన హీరోయిన్ అయితే చూపిస్తారన్నమాట. హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటది. యాక్చువల్గా ఏం జరుగుంటుందంటే హీరో పడుకున్నప్పుడు హీరోయిన్ అయితే వెళ్ళి లేచి హీరో లాకర్ని అయితే ఓపెన్ చేయాలనుకుంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే తన పాస్వర్డ్ అనేది ఓపెన్ చేస్తుంది. హీరో తన బర్త్డేనే పెట్టుంటాడని చెప్పి, కానీ అది ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఇంకా వెంటనే హీరోయిన్కి ఏం చేయాలో అర్థమవుదు. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే ఫోన్లో చూస్తుంది అనమాట. డాంగ్యంగ్ బేస్ జర్మనీలో ఎప్పుడు బిల్ చేశారు అని చెప్పి, అది 2017 అని చెప్పి ఉంటుంది. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే పాస్వర్డ్ అనేది గెస్ చేసి మళ్ళీ ఓపెన్ అయితే చేస్తుంది. ఇంకేసారి ఓపెన్ చేసిన వెంటనే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇంకా హీరోయిన్ కి అయితే అర్థమవుతుంది. లాకర్ ఓపెన్ అయిన వెంటనే హీరోయిన్ అయితే ఫైల్స్ అనేవి సెర్చ్ చేస్తూ ఉంటది అనమాట. ఇక్కడ హ్యాండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఫైల్ అండ్ హ్యాండ్ టెక్నాలజీకి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఫైల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా అప్పుడే అక్కడ హీరోయిన్ వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. కంపెనీకి సంబంధించినంత వరకు హ్యాండ్ టెక్నాలజీ అండ్ హీరోయిన్ వాళ్ళ కంపెనీని మెర్జ్ చేయాలనుకున్న ప్రపోజల్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. ఇదంతా ఇక్కడ హీరోయిన్ కి అయితే గుర్తొస్తుంది అనమాట. ఇంక హీరోయిన్ అలా బాధపడుతూ ఉంటది. ఏం చేయాలో అర్థమవుక ఇంకా అప్పుడే అక్కడికి లీలీ అండ్ సూ అయితే వస్తారన్నమాట. ఏంటి మీరు ఇక్కడికి వచ్చారా అనగానే ఇక్కడ లీలీ సూ అయితే చెప్తారన్నమాట. నీకు తెలుసు కదా, మనకి ఇన్వెస్ట్మెంట్కి చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే వస్తున్నారు. వాళ్ళు నువ్వు ఎవరినొకరిని ఆప్షన్ కింద ఎంచుకొని వాళ్ళకి మనం ఓకే అనేది చెప్పాలి. ఏం ఆలోచించావు అని లీలీ అయితే అంటది. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించుకుని చెప్తాను అని హీరోయిన్ అనేసరికి ఇక్కడ సూ అయితే అంటాడనమాట. ఆలోచించడం ఏముంది, మనకి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది డాంగ్యంగ్ మెడికల్ హీరోనే ఇచ్చాడు కదా, తన్నే ప్రయారిటైజ్గా ఉంచుకొని మళ్ళీ తన దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయమందాం అని అడిగేసరికి ఇక్కడ లీలీ అయితే అంటదన్నమాట. సరిగ్గా ఆలోచించు, లవ్వే బిజినెస్సే. మన దగ్గర చాలా మంది ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఒకవేళ డాంగ్యంగ్ మెడికల్నే మళ్ళీ మన ఇన్వెస్ట్మెంట్ కనుక అడిగితే ఈసారి కంపెనీ అంతా తనలోకే వెళ్ళిపోతుంది. ఇంకా షేర్స్ అనేవి కూడా ఇవ్వాలి. ఇంకా అప్పుడు నువ్వు కాదు ఫౌండర్ కింద ఉండాల్సింది హీరో అని చెప్పి అనగానే, అలాగైతే మనం ఇలా అనుకోవచ్చు కదా, హీరోని ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారు, దాన్ని బట్టి చూసుకుంటే అదేమీ అవ్వదేమో, అంత పాసిబుల్ కాదేమో కదా అని సూ అనేసరికి లీలీ అయితే అంటదన్నమాట. నీకు ఎన్నిసార్లు చెప్పాను లవ్వే బిజినెస్సే అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే అదేమీ కాదు కానీ నేను ఒకసారి ఆలోచించుకొని ఏ మాట చెప్తాను, మీరు వెళ్ళి మీ పని చూసుకుని అంటది. హీరో అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట. నైట్ హీరోయిన్ తన్ని అడుగుతుంది కదా కొన్ని క్వశ్చన్స్. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా, నా కోసం నువ్వు చనిపోతావా అని. ఇవన్నీ ఇక్కడ హీరోకి అయితే గుర్తొస్తూ ఉంటాయన్నమాట. తను కావాలనే నన్ను అడిగింది అని చెప్పి హీరోకి అయితే అర్థమవుతుంది. ఇంకా అప్పుడే అక్కడికి స్మైలీ వస్తాడనమాట. ఏంట్రా నీళ్ళు బాగా మరగపెట్టేస్తున్నావు కానీ టీ చేయట్లేదు, టీ చేయొచ్చు కదా అనగానే ఇక్కడ హీరో చెప్తాడు, తనకి ఆల్రెడీ తెలిసిపోయిందిరా అంతా అని. ఆ మాటకి ఇక్కడ స్మైలీ అంటాడు, మొత్తానికి నువ్వు చెప్పేసో హమ్మేసా, ఇప్పుడు నీకే ప్రాబ్లం ఉండదులేరా, సరే చిల్లవు అని చెప్పి అనగానే, తెలిసింది నా వల్ల కాదురా, వేరే వాళ్ళ వల్ల తనకైతే నిజం తెలిసిపోయింది అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఈ మాట విన్న స్మైలీ అయితే ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇప్పుడు తను ఎక్కడుంది, తను నీతో ఏమని చెప్పింది అని. ఆ మాటకి హీరో అయితే ఇప్పుడు ఫండింగ్ కోసం తను సీజో దగ్గరికి అయితే వెళ్ళొచ్చు, ఇప్పుడు సీజోతో అదంతా డిస్కస్ చేస్తుందేమో అని చెప్పి అనగానే ఇక్కడైతే స్మైలీ అంటాడనమాట. అలాగైతే నువ్వు తన్ని ఆపచ్చు కదా, ఇప్పుడే వెళ్ళి తన్ని ఆపరా అని చెప్పి గట్టిగా అడిగేసరికి హీరో మాత్రం ఏమీ మాట్లాడుకుంటా, తను ఇప్పుడు చాలా కోపంలో అయితే ఉంది, నేనేం చెప్పినా తనకి ఇప్పుడు అర్థం అవ్వదు, తనన్నీ తప్పుగానే తీసుకుంటది అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట స్మైలీకి అయితే. ఇక్కడ హీరోయిన్ అయితే నిజంగా హీరో చెప్పినట్టే చాజా దగ్గరికి అయితే వస్తుంది. చాజా అయితే అడుగుతాడు నిర్ణయించుకున్నారా అని. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఇదంతా కంప్లీట్ చేయగలరా మీరు ఫండింగ్ అనేది అని చెప్పి అడగగానే ఇక్కడ చాజా కూడా అఫ్కోర్స్ నేను కంప్లీట్ చేయగలను అని చెప్పి హీరోయిన్తో చెప్తాడు. ఇక్కడ హీరోయిన్ అయితే మళ్ళీ తన ఇంటికి అయితే వెళ్ళిపోతుంది.
అవుతుంది. హీరోయిన్ చూసిన మింగ్ అయితే మొత్తానికి నువ్వు వచ్చేసావా అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే 2 డేస్కి వచ్చాను అంతే అని చెప్పి అంటది. సరే నాకు కొంచెం టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి పడుకోవాలి, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోద్ది. కానీ రూమ్లోకి వెళ్తుంది కానీ హీరో గురించే ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట ఫోన్ పట్టుకొని. హీరో కూడా సేమ్ అదే పరిస్థితి, హీరోయిన్ గురించే ఆలోచిస్తూ ఫోన్ పట్టుకొని అయితే ఉంటాడు. మెసేజ్ చేద్దామా లేదా అని, కానీ మెసేజ్ అయితే చేయరమాట. ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఇక్కడ హీరోయిన్ దగ్గరికి సూ అయితే వచ్చి ఇప్పుడు ఫండింగ్ గురించి నెక్స్ట్ స్టెప్ అనేది వేయాలి, నువ్వు సిగ్నేచర్ చేస్తే ఫండింగ్ నెక్స్ట్ స్టెప్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే కొంచెం అప్సెట్ అవుతుంది. సరే నేనంతా చూసుకుంటానులే అని అంటదన్నమాట. కానీ హీరోయిన్ అప్సెట్గా ఉండడం అనేది ఇక్కడ లీలీ అయితే చూస్తుందన్నమాట. లీలీ అయితే అడుగుతుంది, అంతా ఓకేనా, నువ్వు ఎందుకని అప్సెట్గా ఉన్నావు అని చెప్పి. ఆ మాటకి లేదు నేను బాగానే ఉన్నాను, ఫైనాన్షియల్ కూడా స్మూత్గానే అయిపోతుంది, నువ్వైతే నా గురించి వరి అవ్వకు లీలీ అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. ఇంకా లీలీతో అలా చెప్పేసరికి లీలీ కూడా సరే అయితే ఎక్కువగా స్ట్రెస్ అనేది తీసుకోమాకు అని చెప్పి లీలీ హీరోయిన్కి చెప్తుంది. చాచో దగ్గరికి ఇక్కడ జాంగ్డీ అయితే వస్తుంది అనమాట. మీరు అనుకున్న మాటిని నిలబెట్టుకున్నారు, ఇదిగోండి మీకోసం నేను గిఫ్ట్ అనేది తీసుకొచ్చాను అని చెప్పి చాజోకి అయితే గిఫ్ట్ అనేది ఇస్తుందన్నమాట జాంగ్డీ. ఆ గిఫ్ట్ని చూసి చాజో అయితే అంటాడు, ఫస్ట్ టైం అనుకుంటా నాకు నువ్వు ఇలా గిఫ్ట్ అనేది ఇవ్వడం, చాలా బాగుంది అని చెప్పి అంటాడనమాట. సరే హీరోయిన్తో మీ డీల్ ఎంత దాకా వచ్చింది, ఎంత దాకా మీరు ప్రాసెస్ చేశారు అని చెప్పి జాంగ్డీ అయితే అడుగుతుందన్నమాట చాజోని. ఆ మాటకి చాజో అయితే ఏమీ మాట్లాడుకుంటా జాంగ్డీకి అయితే ఒక రిపోర్ట్ అనేది ఇస్తాడు. ఇది చూడు నీకే అర్థమవుతుంది మొత్తం అని చెప్పి అంటాడనమాట. ఇంకా జాంగ్డీ కూడా ఓపెన్ చేసేసరికి దాంట్లో డాంగ్యంగ్ మెడికల్కి అండ్ చాజోకి ఒక డీల్ అప్ అయితే ఉంటుంది. ఇదైతే చూసేసరికి అక్కడ అయితే జాంగ్డీ యొక్క కంపెనీకి సంబంధించిన షేర్స్ అన్ని హీరో అయితే ఇక్కడ చాజోకి అమ్మేస్తాడనమాట. ఇది చూసిన జాంగ్డీ దీని అర్థం ఏంటి అని చెప్పి చాజోని అడిగేసరికి చాజో అయితే చెప్తూ ఉంటాడనమాట. హీరో నన్ను కలవాలని చెప్పి అడిగాడు, అందుకని చెప్పి నేను వెళ్ళానని చెప్పి స్టోరీ అయితే చెప్తాడు. ఇక్కడ చాజో అయితే అడుగుతాడు హీరోని, మీరెందుకని నన్ను కలవాలని చెప్పి అన్నారు, ఇంత అర్జెంటుగా తెలుసుకోవచ్చా అని అనగానే హీరో అయితే అంటాడు, చాజో మీకు తెలిసే ఉంటుంది కదా నేను ఎందుకు కలవమన్నానో మీకు తెలుసు అని చెప్పి అడగగానే చాజో అయితే అంటాడు, నాకు తెలుసు కానీ నాకు క్లియర్గా తెలీదు, మీరు ఏ విషయం గురించి నన్నతో కలవాలని చెప్పి మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నారో క్లియర్గా చెప్తారా అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడనమాట, మీరు దేనికోసం అయితే అడుగుతున్నారో నేను దాన్ని అయితే ఇచ్చేస్తాను అని చెప్పి అనగానే మీరు నిజంగా చెప్తున్నారా అని అంటే నిజంగా చెప్తున్నాను, కానీ దానికి బదులుగా నాకు హీరోయిన్కి సంబంధించిన షేర్స్ అన్నీ ఇచ్చండి, నేను జాంగ్డీకి సంబంధించిన షేర్స్ అన్నీ మీకైతే ఇచ్చేస్తాను అని చెప్పగానే జాంగ్డీ షేర్స్ చాలా వాల్యుబుల్, అది కోల్పోతే మీరు చాలా కోల్పోవాలి, అది గుర్తుపెట్టుకోండి, నాకు అర్థమైంది హీరోయిన్ అంటే మీకు ఇష్టమని, అందుకోసం మీరు చాలా వదులుకుంటున్నారు అనగానే నాకు ఏమీ అవసరం లేదు, ఒకదానికి ఎక్స్చేంజ్గా ఇంకోటి కోరుతున్నాను, అది నాకు ఇచ్చేయండి అని చెప్పి హీరో అనేసరికి మీ సిన్సియారిటీకి నేను మెచ్చుకున్నాను అని చెప్పి చాజో అయితే అంటాడనమాట. ఇదంతా విన్న జాంగ్డీకి అయితే నోట్ నుంచి ఒక మాట కూడా రాదు, ఇంకా తను డల్గా అయితే అయిపోతుంది అనమాట. ఇంకెలా అయితే అంటది, హీరో దృష్టిలో నా కంపెనీ ఒక చెత్త కుప్ప లాంటిది, ఎందుకు పనికిరాదనుకుంటా, అందుకే నా కంపెనీని నన్ను దూరం పెట్టేసి ఇలా అమ్మేశాడు అని చెప్పి అనగానే చాజో అయితే అంటాడు, తన దృష్టిలో అది చెత్త కుప్ప అయితే నా దృష్టిలో అది ఎంతో వ్యాలిడ్ అండ్ నాకు అదొక ట్రెజర్ తెలుసా నీలాగే అని చెప్పి అంటాడు. వాటి నుంచి నీకు హీరోకి ఏ సంబంధం లేదు, నువ్వు ఏ విషయంలోని ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు ఇంకా అని చెప్పి అనగానే ఇక్కడ జాంగ్డీ కూడా అంటది, బహుశా తనకు కావాల్సింది కూడా అదేనేమో, నేను తన నుంచి దూరంగా ఉండాలని చెప్పి ఆలోచించి ఇలా ఇచ్చేసాడేమో నీకు అని చెప్పి బాధపడుతూ ఉంటదన్నమాట. బాధపడుతూ అయితే ఇక్కడ లీలీ అండ్ సూ అయితే ఇక్కడ ఒక కొందరు ఇన్వెస్టర్స్తో మాట్లాడుతూ ఉంటారన్నమాట. వాళ్ళందరితో కలిసి డిన్నర్ అనేది చేస్తున్నప్పుడే అక్కడికి స్మైలీ అయితే వస్తాడనమాట. ఇంకా స్మైలీ అయితే అంటారు, మీరందరూ ఇక్కడే ఉన్నారా, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, మీరు వచ్చారని నేను పలకరించడానికి వచ్చానని ఇన్వెస్టర్స్తో అంటాడనమాట. మీ అందరితో కలిసి నేను కూడా ఒక డ్రింక్ అనేది తాగుతాను అని చెప్పి అంటాడు. ఇంకా అలా డ్రింక్ తాగుతుంటే ఇక్కడ లీలీ కూడా తాగాలి కదా అని చెప్పి లెగుస్తుంది. కానీ లీలీ తాగుతుంటే మిస్ లీ నీకు స్టమక్ అనేది బాగోదు కదా, మీరు తాకండి అని చెప్పి అని లీలీనైతే డ్రింక్ చేయనివ్వడు. ఇదంతా చూసిన సూ అయితే అంటాడు, అవును లీలీకి స్టమక్ అనేది బాగాలేదు, తన స్టమక్ వీకే, కానీ తన బదులు నేనైతే డ్రింక్ చేస్తాను, మీరు కూడా నాతో పాటు డ్రింక్ చేయండి అని చెప్పి స్మైలీతో అనేసరికి స్మైలీ కూడా డ్రింక్ అయితే చేస్తాడనమాట. లీలీ అయితే ఫుడ్కి పే అనేది చేయాలని చెప్పి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఆమె అయితే చెప్తుంది, స్మైలీ అనే ఆయన ఆల్రెడీ పే అనేది చేసేసారు మీ అమౌంట్ అని చెప్పి. సరే ఒకసారి నాకు బిల్ అనేది చూపిస్తారా అని చెప్పి లీలీ అయితే అడుగుతుంది అనమాట. వాళ్ళు కూడా సరే అని చెప్పి బిల్ అంతా చూపిస్తూ ఉంటారు లీలీకి. ఇంకా అప్పుడే అక్కడికి స్మైలీ అయితే వస్తాడనమాట. నిన్ను చూడడానికే వచ్చాను, నీతో మాట్లాడాలి, నీకోసం నేను కొన్ని అయితే ఆర్డర్ చేశాను, స్వీట్ సూప్ అండ్ నీకు నచ్చిన అన్ని డిషెస్ ఆర్డర్ చేసా తిను, సరేనా, నీకు కొంచెం హనీ కూడా కావాలి, పాలు హనీలో వేసుకొని తాగు అని చెప్పి అనేసరికి ఇక్కడ లీలీ అయితే అంటదన్నమాట, డిన్నర్ కని చెప్పి పే చేసిన మనీ అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తాను, మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మీకు నాకు ఎలాంటి కాంటాక్ట్ ఉండకూడదు, ఎలాంటివి ఉండకూడదు అని చెప్పి మనీ పే చేసేస్తాను, ఇంకా మీరు నాతో కాంటాక్ట్ అవ్వకపోతే మంచిది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటదన్నమాట. ఇంకా లీలీని ఫాలో అవుతూ స్మైలీ కూడా వెళ్తుంటే ఇదంతా వెనకాల నుంచి సూ అయితే చూసి చాలా అంటే చాలా కోప్పడుతూ ఉంటాడు. స్మైలీ అయితే లీలీ
లీలీ వెనకాల వెళ్ళి ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా ప్లీజ్, నేను చేసింది తప్పే, ఇదంతా నా తప్పే, ఒకసారి నేను చెప్పేది విను లీలీ అంటే నీతో మాట్లాడేది వినేది ఏమీ లేదని లీలీ అంటదన్నమాట. స్మైలీ అయితే లీలీ నాపి నాకు తెలుసు నీకు కోపం వచ్చిందని, ఇదంతా నా తప్పే, ప్లీజ్ ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనగానే అప్పుడే సూ అయితే వస్తాడు. స్మైలీ అయితే చెప్తాడనమాట సూతో, ప్లీజ్ మా ఇద్దరి మధ్య రాకు, నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకు మా ఇద్దరి విషయంలో అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న వెంటనే సూకి చాలా అంటే చాలా కోపం అయితే వస్తుంది. ఇంకా వెంటనే స్మైలీని అయితే కొడతాడనమాట. ఇంకా స్మైలీని కొట్టి ఇలా అయితే అంటాడు, ఎందుకని నువ్వు తన్ని ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు తన వెనకాల అలా పడుతూనే ఉన్నావు, తను మీకు చెప్తుంది కదా వెంట పడద్దు అని చెప్పి, ఎందుకు తన్ని టార్చర్ చేస్తున్నావు, నువ్వు చాలాసార్లు మాట అనేది ఇచ్చావు తనకి, కానీ ప్రతిసారి నువ్వే తన మాటని బ్రేక్ చేసేస్తున్నావు, నీకోసం తను ఎందుకు ఇలా ఉండాలి అని చెప్పి అనగానే ఇక్కడ లీలీ అయితే అంటది, ఇంకా ఆపుతావా సూ నువ్వు అని చెప్పి. ఈ మాట అనగానే సూ అయితే అంటాడనమాట, లీలీ అసలు నీకు ఏమైంది, ఎలా ఉండాల్సిన దానివి ఎలా అయిపోతున్నావు, ప్రతిసారి వీడు నిన్ను ఫూల్ చేస్తూనే వస్తున్నాడు, ఫూల్ అయ్యావు కానీ మళ్ళీ వీడి చేతుల్లో ఫూల్ అవుతూనే ఉన్నావు, అసలు ఇంత ముందు ఎలా ఉండేదానివి లీలీ, ఒక క్లయింట్ నీ మీద చెయ్యి వేస్తేనే వాడు చంప అనేది పగలకొట్టి చాలా చిల్ అవుతూ ఉండేదానివి, ఎవరి గురించి పట్టించుకునేదానివి కాదు, కానీ ఇప్పుడు నువ్వు చూడు ఎలా ఉన్నావు, అప్పుడు నువ్వు అలా ఉంటేనే నాకు ఇష్టం లేదు, అప్పుడున్న లీలీనే నేను ఇష్టపడ్డాను కానీ ఇప్పుడున్న లీలీని నేను చూసి ఇష్టపడలేకపోతున్నాను, నాకు అప్పుడు లీలీనే ఇష్టం, ఆ లీలీనే నేను మిస్ అవుతున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. లీలీ అయితే ఆలోచనలో పడేసరికి స్మైలీ అయితే లీలీ ఒకసారి నా మాట వింటావా అనగానే ఇక్కడ లీలీ అంటది, సూ ఏం చెప్పాడో అది మొత్తం కరెక్టే, నిజమే, నీ కోసం నేను చాలా అంటే చాలా మారాను, నీ ప్రేమ కోసం నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నీ కోసం నన్ను నేను మార్చుకున్నాను, అలా నా సెల్ఫ్ అంతా కోల్పోయాను, అలా ఉండడం నాకు ఇష్టం లేదు, అసలు నేను అలా ఉండేదాన్ని కూడా కాదు, ఇంకా నాకు అర్థమైంది నీకు నాకు ఇంకా సెట్ అవ్వదు, ఇక్కడతో అంతా ఆపేస్తావా స్మైలీ ప్లీజ్ అని చెప్పి అడుగుతాదన్నమాట. ఈ మాటకి స్మైలీకి ఏం మాట్లాడాలో అర్థమవదు. అక్కడి నుంచి లీలీ వెళ్ళిపోతుంటే అలా చూస్తూ ఉంటాడనమాట స్మైలీ అయితే. ఇక్కడ హీరోయిన్ అయితే ఇంటికైతే వస్తుందన్నమాట, హీరో ఇంటికి. ఇంకా హీరోయిన్ అయితే చూసేసరికి హీరో అయితే అంటాడు, అలిసిపోయినట్టున్నావు బాగా, నీకోసం నేను కొన్ని స్ట్రాబెరీస్ అయితే కడుగుతున్నాను రా తిందాగాని అని చెప్పి పిలుస్తాడనమాట హీరోయిన్ని. హీరోయిన్ అయితే వెళ్ళి నేనైతే చాజోని కలిశాను, తన్ని ఇన్వెస్ట్మెంట్ అనేది అడిగాను, అతను కూడా చేస్తానని చెప్పి అన్నాడు అనగానే ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి అంటాడనమాట హీరో. నీకు తెలుసా కానీ నీకు కోపం రాలేదా ఏంటి అని హీరోయిన్ అయితే అడుగుతుంది. ఆ మాటకి హీరో అయితే అంటాడనమాట, నాకు కోపం రావాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావా, అయినా నాకెందుకు కోపం రావాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నీకు తెలుసు కదా తాను నేను కాంపిటేటర్స్ అని, అయినా నువ్వు ఎందుకని ఇలా చేశావు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడనమాట హీరో. అయినా నీకు హ్యాండ్ టెక్నాలజీ ఉంది కదా, అయినా నువ్వు ఎప్పుడైనా నా కంపెనీ మీద కేర్ అనేది చూపించావా, ఆ కంపెనీ దేనికి సంబంధించిందా అనేదైనా నీకు తెలుసా అని చెప్పి హీరోయిన్ అయితే హీరోని అడుగుతాదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నేను చాలా కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను, అలాగే హ్యాండ్ టెక్నాలజీ మీద కూడా ఇన్వెస్ట్ చేశాను, కానీ దాని షేర్స్ని హోల్డ్ చేసుకున్నాను అంతే, దానికి మించి నేనేమి తప్పు చేయలేదు కదా అనగానే అవును హ్యాండ్ టెక్నాలజీ ఉంది, కానీ ఎందుకని ఈ విషయం నా దగ్గర దాచావు నువ్వు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాదన్నమాట. అది ట్రెండింగ్ సీక్రెట్, అది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు, అలా నేను ఎప్పుడు నీకు ట్రెండింగ్ సీక్రెట్స్ చెప్పలేదు కదా ఇది చెప్పడానికి అనగానే మరి ఎందుకని నువ్వు నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశావు, ఎందువల్ల చేయాల్సి వచ్చింది అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది. బహుశా నువ్వు హ్యాండ్ టెక్నాలజీకి కవరప్ చేయడానికి నా కంపెనీ మీద ఇన్వెస్ట్ చేశావు, ఆ కంపెనీని డెవలప్ చేసి నా కంపెనీని కొలాప్స్ చేయాలని చెప్పి అనుకున్నావు కవర్ పేజ్ కింద అంతేనా అనగానే నీకు తెలుసా లేదా మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం, అందుకోసమని చెప్పి నేను వచ్చాను, నేను లేకపోతే నీ కంపెనీ ఇంత దాకా ముందుకి వచ్చేదా ఏంటి, ఇంత గమ్మున డెవలప్ అయ్యేదా, నేను కూడా కష్టపడి ఇన్వెస్ట్ చేశాను కదా అని అనగానే అవును ఇన్వెస్ట్ అనేది చేసావు అది నిజమే, కానీ దీంట్లో నా కష్టం కూడా ఉంది, కష్టపడి నేను ప్రతి ఇది బిల్డ్ చేసుకుంటూ వచ్చాను, డెవలప్ చేశాను, కంపెనీ మీద పూర్తి హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి, నీకైతే లేదు, ఆ కంపెనీ నాకు మాత్రమే సొంతం అని చెప్పి అనగానే అవును నిజమే ఆ కంపెనీ నీ సొంతమే, నీ కష్టంతోనే వచ్చింది, కానీ నేను ఎప్పుడు దానికి ఏ హాని చేయలేదు, నేనెందుకు ఆ కంపెనీని నాశనం చేయాలని అనుకుంటాను, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అని చెప్పి అడుగుతాడనమాట హీరో. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నిజమే నువ్వు నా కంపెనీని నాశనం చేయాలనుకోవడంలా, ఎందుకంటే నా కంపెనీ చాలా బాగా డెవలప్మెంట్ అనేది చేస్తుంది, అందువల్లనే కదా నువ్వు హ్యాండ్ టెక్నాలజీని మా కంపెనీని బెంచ్ చేయాలనుకుంటున్నావు, దానివల్ల ప్రాఫిట్స్ నీకే సొంతం కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. నువ్వెందుకు అలా అంటున్నావు, ఒక స్టార్ట్అప్ కంపెనీకి వితౌట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఏది నిలదొక్కుకోలేదు, అందుకే నేను అంత కష్టమైన సమయంలో నీకు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాను, హ్యాండ్ టెక్నాలజీకి నీ కంపెనీకి ఒకే కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అదే డాంగ్ యంగ్ మెడికల్ నుంచి, అది చేసేది నేనే, అందుకే రెండు మెచ్ చేయాలనుకుంటున్నాను, ముందు రియాలిటీకి రా, రియాలిటీలో ఆలోచిస్తే నీకే ప్రతిదీ అర్థమవుతుంది అని చెప్పి
హీరో అయితే అంటాడు, నాకు అర్థమైంది, రియాలిటీకి వచ్చి ఆలోచించాను, అందుకే నేను చాజో దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అనేది అడిగాను, దాంట్లో తప్పేముంది, అది నా ఆప్షనే కదా అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న హీరోకి చాలా కోపం వస్తుందన్నమాట. నువ్వు నీకు కావాల్సిన చాయిస్ ఎంచుకున్నావు కానీ నేనైతే దాన్ని అప్రూవల్ చేయను. ఎందుకు అప్రూవల్ చేయాలి? ఎందుకంటే మీ కంపెనీలో హైయెస్ట్ స్టాక్స్ ఉన్నాయి నాకే కదా, నేను ఒప్పుకోను దీనికి. అయినా నీకు ఎక్కువ కష్ట సమయాన్ని కూడా ఇవ్వను, ఏదైనా స్మూత్గా అయిపోయేలాగే చేస్తాను అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. అలా చూసుకున్నట్టయితే నేను నీ ఇంట్లో చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నీకు కంపెనీ అనేది ఇస్తూ ఉన్నాను. అలా చూసుకున్న బలమైతే నాకు ఇంకా రివార్డ్స్ అనేవి కావాలి కదా, నేనున్నందుకు నీతో కంపెనీ ఇచ్చినందుకు నాకు ఇంకా కావాల్సినవి చాలా నువ్వు ఇవ్వాలి. నీలాంటి నిజాయితీపరుడైన మగవాడు నాలాంటి ఆడదానికి అలాంటివి ఇస్తూనే ఉంటారు కదా, ఇవ్వు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుందన్నమాట హీరోని. ఇది విన్న హీరోకి చాలా అంటే చాలా కోపం అనేది వచ్చేస్తుంది. ఇంకా ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కాకరా నువ్వు నాతో పాటు అని చెప్పి హీరోయిన్కి అయితే స్టాక్ పర్చేసింగ్ అగ్రిమెంట్ అనేది చూపిస్తాడనమాట. నాకు చేజో అయితే నీ 30% షేర్స్ అనేవి అమ్మేశాడు అని చెప్పి అంటాడు. ఇది విన్న హీరోయిన్కి ఏం మాట్లాడాలో అర్థమవుదు. ఇంకా హీరో అయితే చెప్తాడు, ఇప్పుడు నా దగ్గర 53.38 షేర్స్ అనేవి ఉన్నాయి, మీ కంపెనీలో అన్నిటికన్నా హైయెస్ట్ స్టాక్స్ నా దగ్గరే ఉన్నాయి అనగానే మీరిద్దరు కాంపిటేటర్స్ కదా, ఎలా అని చెప్పి నీకు అమ్ముతాడు అని చెప్పి అనేసరికి నేను జాంగ్దీకి ఉన్న షేర్స్ అనేవి తనకు అమ్మేశాను, అలా మేమిద్దరం ఎక్స్చేంజ్ అనేది చేసుకున్నాం, నీకు చాలాసార్లు చెప్పాను శత్రువు ఎప్పుడు శత్రువులా ఉండడు అని చెప్పి, అయినా నువ్వే వినిపించుకోలేదు, దానికి తోడు మన రిలేషన్షిప్ని నువ్వు ఇలా మార్చేస్తావని కూడా నేను అనుకోలేదు, మన రిలేషన్షిప్ బట్టి నీకు ఏమీ ఇవ్వట్లేదు అనగానే హీరోయిన్ అయితే అంటది, ఏంటి రిలేషన్షిప్పా, మన ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, నీ దృష్టిలో నేను ఒక పెట్టనా, ఒక పప్పెట్నా, ఒక పిల్లినా, ఒక బొమ్మనా, నా ఫీలింగ్స్తో ఆడుకున్నావు, ఇప్పటి వరకు నాకు నువ్వు చాలా ప్రామిసులు చేసావు, అవన్నీ నిజమో అబద్ధమో కూడా నాకు తెలియదు, అయినా నీ పని అనేది అవ్వడానికి ప్రతి అమ్మాయితో నువ్వు ఇలానే ప్రవర్తిస్తావేమో, నాతో కూడా నువ్వు అలానే ప్రవర్తించావేమో అని చెప్పి హీరోయిన్ అనేసరికి హీరోకి అయితే చాలా కోపం అనేది వచ్చేస్తుందన్నమాట. ఇంకా హీరో అయితే అరుస్తూ ఉంటాడు హీరోయిన్ మీద, ఏమనుకుంటున్నావు, నేను మోసం చేయాలనుకుంటే ఇంత టైం అనేది కేటాయిస్తానా నీ మీద, ఎప్పుడో మోసం చేసేవాడిని, అయినా నేను ఇంతలా ప్యాంపర్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు ప్రతిసారి తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకుంటేనే వచ్చు, ఆ తప్పుడు నిర్ణయాల్ని మార్చుకుంటూ నేను వచ్చాను, అయినా నీకు అర్థమవుతుందా, నువ్వు చాజో దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అడగాల్సిన అవసరం ఏముంది, నా కంపెనీకి నీకు ఉంది కదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఒక్కసారైనా ఆలోచించావా, కంపెనీకి నువ్వు ఇన్వెస్ట్మెంట్ కోసమే వెళ్తే నీ స్టాక్స్ అనేవి తను ఏం చేస్తాడో, తను నా కజిన్తో కలిసి కొలాబరేట్ అనేది అవుతాడు, అప్పుడు నన్ను ఎలాగైనా కిందకి దించాలని చెప్పి చూస్తాడు, వీళ్ళందరూ నన్ను తొక్కడానికని చెప్పి ప్రయత్నిస్తున్నారు, దాంట్లో నిన్ను ఒక పావులాగా వాడుకుంటున్నారు, అండ్ నీకు సంబంధించినంత వరకు నిన్ను కూడా ఎప్పటికైనా నాశనం చేయాలనే చూస్తున్నారు, ఇదంతా నీకు అర్థం అవ్వట్లేదా, నీ కంపెనీని వేరే వాళ్ళకి అమ్మేస్తారు, నీకు అర్థమవుతుందా లేదా అని చెప్పి అడుగుతాడనమాట హీరో. అలాగైతే నీకు తెలుసు కదా ప్రతి ఒక్క విషయం, నువ్వు కూడా నన్ను ఒక పావులాగే వాడుకున్నావు కదా హ్యాండ్ టెక్నాలజీ కోసమని చెప్పి, అది నిజం కదా, వాళ్ళు వాడుకుంటే తప్పేముంది, వాడుకోవడానికే కదా నేనున్నాను అనగానే నీకు అర్థమవుతుందా లేదా, అందుకే నీ కోసమని చెప్పి నేను మళ్ళీ చాజో దగ్గరికి వెళ్ళి జాంగ్దీ షేర్స్ అనేది ఇచ్చేసి నీ షేర్స్ అనేవి తీసుకొచ్చాను, ఇంకా నీ కంపెనీ నీ చేతుల్లోనే ఉంది, వేరే ఎవరి చేతికి వెళ్ళలేదు, నువ్వు మళ్ళీ నీ కంపెనీని రోల్ చేయొచ్చు అనగానే ప్లీజ్ నువ్వు ఆపుతావా, నాకు ఇలాంటి ఎక్స్క్యూజెస్ అవన్నీ చెప్పకు, ఇప్పటికీ నీ చేతుల్లో నేను మోసపోయాను, ఇంకా మోసపోవాలనుకుంటా, నా కంటికి నువ్వు దుర్మార్గుడివి, మోసగాడివి, నువ్వు చాలా డిఫరెంట్ పర్సన్వి, నేను ఇప్పటి వరకు నమ్మినందుకు నా బుద్ధి తక్కువ, నాకు నువ్వు నచ్చని కూడా నచ్చలేదు, నీలాంటి వాడిని మా ప్రేమించాను చూసావా, నా బుద్ధి తక్కువ అనగానే నువ్వు నోరు మూస్తావా ఇంకా అని చెప్పి హీరో అయితే గట్టిగా అరిచేస్తాడనమాట హీరోయిన్ మీద. ఇంకా హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది, నేను అనుకున్నాను నిజంగా నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు, నా కోసం ఇవన్నీ చేస్తున్నావని, కానీ నేను మోసపోయాను, నువ్వు నన్ను ప్రేమించట్లేదని, కానీ లేదు నేను నిజంగా నిన్ను ప్రేమించాను, నేను నీ కోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట. ఈ మాటలన్నా విన్న హీరోయిన్ అయితే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు నాతో అన్నీ నటించావు, నువ్వు నాతో ఎందుకు నైస్గా ఉన్నావంటే నీకు కవరప్ కావాలి కాబట్టి హ్యాండ్ టెక్నాలజీకి, అందుకే నైస్గా ఉన్నావంటే, లేదు ఒకసారి నా మాట విను అని హీరో అయితే అంటాడు. లేదు నన్ను ముట్టుకోకు ప్లీజ్, నన్ను ముట్టుకోకని చెప్పి హీరోయిన్ అయితే హీరోని వెనక్కి అయితే తోసేస్తుంది అనమాట. ఇంకా అలా వెనక్కి తోసేసిన వెంటనే హీరో ఏమీ చేయలేకపోతాడు. హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరో అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉంటాడనమాట, ఏం చేయాలో తెలియక. ఇక్కడ నెక్స్ట్ రోజు అయితే న్యూస్ అనేది వస్తుంది, అందరికీ అయితే తెలుస్తుంది అనమాట హ్యాండ్ టెక్నాలజీ అండ్ హీరోయిన్ కంపెనీ అయితే మెర్జ్ అవుతున్నాయి, ఇదంతా డాంగ్యంగ్ మెడికల్ అండర్లో జరుగుతుందని చెప్పి ఇక్కడ హీరోయిన్ అయితే హ్యాండ్ టెక్నాలజీ ఫౌండర్ అయితే కలుస్తుంది అనమాట. నేను అసలు అనుకోలేదు మనం ఇప్పుడు రైవల్స్ అవుతాం అనుకున్నాం, కానీ ఇప్పుడు అంతా ఒకటే అవుతున్నాము, ఇదంతా డాంగ్యంగ్ మెడికల్ వల్లే జరిగింది, నాకు 2 కండిషన్లు ఉన్నాయి, మా ఎంప్లాయీస్ని ఎవరు ఫైర్ చేయకూడదు, వాళ్ళనే ఉంచాలి, ఇదంతా వాళ్ళ అండర్లోనే జరగాలి అని అనగానే ఇక్కడ అయితే చెప్తాడనమాట. సరే నేను ఈ విషయం మిస్టర్ హ్యాన్కి అయితే చెప్తాను, యాక్చువల్గా నేనే మిస్టర్ హ్యాన్కి ఈ ప్రపోజల్
అనేది చెప్పాను 2 కంపెనీల్ని మెర్జ్ చేయండి అని. ఫస్ట్ మిస్టర్ హ్యాన్ అయితే ఒప్పుకోలేదు, కానీ తర్వాత అతనే మెర్జ్ చేద్దాం ఇదే మంచిది అని అన్నాడు అని అంటాడనమాట. హీరోయిన్తో ఇవన్నీ చెప్తాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే ఆలోచనలో పడిపోతుంది. ఏం మాట్లాడాలో ఏమీ తెలీదు. ఇంక ఇక్కడ హ్యాన్ టెక్నాలజీ ఆయన అయితే హీరో దగ్గరికి వెళ్ళి హీరోయిన్ చెప్పిన ప్రతి ఒక్క కండిషన్ని చెప్తాడనమాట. వాళ్ళ కంపెనీలో ఉన్న ఏ ఎంప్లాయీని ఫైర్ చేయొద్దని తన అయితే అడిగింది. ఇదొక్కటే అనగానే హీరో కూడా అదే చేద్దామని అంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే వాళ్ళ ఎంప్లాయీస్ అందరితో మీటింగ్ అనేది పెడుతుంది. ఎంప్లాయీస్కి అయితే చెప్తాదన్నమాట, మీరు విన్న న్యూస్ అనేది నిజమే. హ్యాన్ టెక్నాలజీ అండ్ మన కంపెనీ 2 మెర్జప్ అనేది అవుతున్నాయి, అది కూడా డాంగ్యాంగ్ మెడికల్ అండర్లో. మీ అందరికీ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, మీ జాబ్స్ అయితే ఏమీ పోవు. మనకి ఎలా సపోర్ట్ చేశారో హ్యాన్ టెక్నాలజీకి అలాగే సపోర్ట్ చేయాలని చెప్తుంది. ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్.